Hello students, this is Vamsi Krishna, here in Automobile Engineering Technician from Government Junior College, Malkajgiri. I am going to deal with the course Automobile Engineering Technician and the course code is 317, under which the paper 1 is Workshop Technology. So in the previous class, we have learned about the unit 7, that is lathe machine. So what are the parts of the lathe machine? What is the definition of lathe machine? What is the principle on which it works? These all we have discussed. So the few parts like headstock, bed, carriage and tailstock we have learned in the previous session. So let us continue the chapter. So the next important component or a part of the lathe machine is lead screw. What is the lead screw? A lead screw is also known as power screw or a translation screw. It converts rotational motion to linear motion. Lead screw is used for thread cutting operation in a lathe machine. So ఏంటి ఈ lead screw అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. This is called as a lead screw. సో ఇది రొటేటరీ మోషన్ లో తిరుగుతూ ఈ క్యారేజ్ కి లీనియర్ మోషన్ మీన్స్ ఇట్ హెల్ప్స్ ఇన్ మూవింగ్ టువర్డ్స్ ద లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. సో ఇట్ విల్ ట్రాన్స్లేట్ ద రొటేషనల్ మోషన్ ఇంటూ లీనియర్ మోషన్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పుకున్నాము, ఈ లీడ్ స్క్రూ అన్నది థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ ని చాలా సులభతరం చేస్తుంది. సో ద నెక్స్ట్ వన్ ఈస్ feed rod. Feed rod is used to move the carriage from the left side to the right side and also from the right side to the left side for employing automatic feed. So, ఈ కిందిది మీకు చూడొచ్చు, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫీడ్ రాడ్. సో ఈ ఫీడ్ రాడ్ యొక్క ఉపయోగం ఏంటి? ఇది క్యారేజ్ ని టైల్ స్టాక్ నుంచి అంటే రైట్ నుంచి హెడ్ స్టాక్ వైపుకి అంటే లెఫ్ట్ సైడ్ కి, మరియు హెడ్ స్టాక్ నుంచి టైల్ స్టాక్ అంటే లెఫ్ట్ నుంచి మళ్ళీ రైట్ కి ఆటోమేటిక్ గా ఫీడ్ ఇవ్వడానికి మనకి ఈ ఫీడ్ రాడ్ అన్నది ఉపయోగపడుతుంది. సో ద నెక్స్ట్ టాపిక్ ఇన్ దిస్ యూనిట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ లేత్ ఆపరేషన్స్. దిస్ కెన్ బి ఆస్క్డ్ ఫర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. సో 6 మార్క్స్ కోసం ఈ లేత్ ఆపరేషన్స్ మీకు ఎగ్జామ్ లో అడగచ్చు. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ లేత్ ఆపరేషన్? Number 1 టర్నింగ్, number 2 ఫేసింగ్, number 3 reaming, number 4 drilling, number 5 knurling, number 6 taper turning. So these are the operations which can be performed on the lathe machine. So number 1 turning. Turning operation ante enti? Turning in a lathe is to remove excess material from the workpiece to produce a cone shaped or cylindrical surface. The various types of turning made in the lathe work are straight turning, shoulder turning, step turning. So what is turning? Turning లో వర్క్ పీస్ నుండి అధిక మెటీరియల్ ను తొలగించే గుండ్రటి లేదా శంకు ఆకారం కలిగిన ఆకారాలను ఉత్పత్తి చేయడం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టర్నింగ్. వివిధ టర్నింగ్ ఆపరేషన్స్ ఏంటి? స్ట్రైట్ టర్నింగ్, రెండవది షోల్డర్ టర్నింగ్, మూడవది స్టెప్ టర్నింగ్. సో ఇక్కడ వర్క్ పీస్ అన్నది మనకి హెడ్ స్టాక్ స్పిండిల్లో లాక్ చేయబడి ఉంటుంది. అది కంటిన్యూస్ రొటేషన్ లో ఉంటుంది. టూల్ పోస్ట్ మరియు సాడిల్ ద్వారా మనం ఫీడ్ అన్నది టూల్ ద్వారా మనం కటింగ్ అన్నది ఆపరేషన్ చేస్తూ ఉంటాం. సో మనం క్రాస్ లైట్ ద్వారా ఆ యొక్క కటింగ్ టూల్ ని వర్క్ పీస్ కు ఫీడ్ ఇస్తూ మెల్లగా ఈ టర్నింగ్ ఆపరేషన్ ని చేస్తుంటాం. సో అన్వాంటెడ్ మెటీరియల్ ఏదున్నా అంటే ఎక్సెస్ గా ఏ మెటీరియల్ అయితే మనకి ఉంటుందో దాన్ని కట్ చేస్తూ మెల్లగా దాన్ని తీసేస్తాం. సో ఈ టర్నింగ్ ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, ద గ్రాడ్యువల్ డిక్రిమెంట్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ అ వర్క్ పీస్. అంటే వర్క్ పీస్ యొక్క చుట్టుకొలతను తగ్గించడాన్ని టర్నింగ్ అని కూడా అనవచ్చు. సో ఫస్ట్ వన్ స్ట్రైట్ టర్నింగ్ ఆపరేషన్. సో ఈ ఫిగర్ లో మీరు చూస్తే గనక ఒక కటింగ్ టూల్ ని ఉపయోగించి తిరుగుతున్నటువంటి వర్క్ పీస్ కి ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫీడ్ ఇచ్చాము. సో మెల్లగా ఈ యొక్క
ఎక్సెస్ మెటీరియల్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తుంది. సో దీన్ని మనం స్ట్రైట్ టర్నింగ్ ఆపరేషన్ అని అంటాము. సో slowly the tool is fed against the revolving workpiece and the excess metal will be removed by slowly moving the carriage, thereby the tool post will also be moved. సో ఇంకా క్లియర్గా ఈ ఆపరేషన్ని ఎలా పర్ఫామ్ చేస్తామో ఇక్కడ చూద్దాం. సో ఈ స్పిండిల్ చక్లో మనం జాబ్ లేదా వర్క్ పీస్ని, సో దిస్ ఇస్ ద వర్క్ పీస్, దీన్ని లాక్ చేస్తాము. సో ఫస్ట్ మనం చేయాల్సిన విషయం ఏంటి అంటే టూల్ యొక్క కటింగ్ టిప్ మరియు ఈ సెంటర్ లైన్ యాక్సిస్ ఏదైతే ఉందో హెడ్ స్టాక్ యొక్క యాక్సిస్, ఆ రెండు మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఆ రెండు మ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ మనం క్యారేజ్ని వెనక్కి లాక్కొని ఈ యొక్క టిప్ పోర్షన్ నుంచి ఫీడ్ ఇవ్వడం అన్నది స్టార్ట్ చేస్తాం. సో దిస్ ఆపరేషన్ ఈస్ డన్ టు ప్రొడ్యూస్ సిలిండ్రికల్ సర్ఫేస్ బై రిమూవింగ్ ఎక్సెస్ మెటీరియల్ ఫ్రమ్ ద వర్క్ పీస్. సో గుండ్రటి ఆకారాలు, శంకు ఆకారం లాంటి సర్ఫేసెస్ని మనం ఈ యొక్క టర్నింగ్ ద్వారా పొందుతాము. సో ఇది ఏ విధంగా జరుగుతుంది, లెట్ us see. ఫస్ట్ వన్, మౌంట్ ద జాబ్ బై సూటబుల్ జాబ్ హోల్డింగ్ డివైస్ అండ్ చెక్ ద ట్రూనెస్ ఆఫ్ ద జాబ్ యాక్సిస్ విత్ ద లేత్ యాక్సిస్. సో జాబ్ యాక్సిస్ మరియు లేత్ యొక్క యాక్సిస్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో దీన్ని ఒక సూటబుల్ జాబ్ హోల్డింగ్ డివైస్ అంటే మనకి ఇక్కడ సెల్ఫ్ సెంటరింగ్ చక్ ఉంటుంది, ఆ సెల్ఫ్ సెంటరింగ్ చక్లోనే మనం జాబ్ని లాక్ చేసుకుంటాం. హోల్డ్ ద కటింగ్ టూల్ ఆన్ ద టూల్ పోస్ట్ అండ్ సెట్ ద కటింగ్ ఎడ్జ్ ఎట్ ద జాబ్ యాక్సిస్ ఆర్ స్లైట్లీ అబౌవ్ ఇట్. సో ఇందాక చెప్పినట్టుగా ఈ కటింగ్ ఎడ్జ్ మరియు జాబ్ యొక్క యాక్సిస్ కరెక్ట్గా మ్యాచ్ అన్నా లేదా కాస్త దీనికి కొద్దిగా పైన మనం పెట్టుకొని ఈ వర్క్ అన్నది మనం స్టార్ట్ చేస్తాం. సెట్ ద స్పిండల్ యాజ్ పర్ ద డిజైర్డ్ ఫీల్డ్. సో స్పిండిల్ను మనము ఎంత రొటేషన్లో ఉంచుకోవాలి, హై ఆర్పిఎమా లో ఆర్పిఎమా అన్నది మనం రీసెట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్, గివ్ డెప్త్ ఆఫ్ ద కట్ యాజ్ పర్ ఫినిష్ ఆర్ రఫ్ కట్. సో మనం రఫ్ కట్ ఇస్తున్నామా లేదా ఫైనల్ ఫినిషింగ్ కట్ ఇస్తున్నామా అన్నది మన ఫీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రఫ్ కట్ ఇచ్చినప్పుడు మనం ఫీడ్ అన్నది కాస్త అధికంగా ఎక్కువ డెప్త్లో ఇవ్వచ్చు. ఒకవేళ చాలా సర్ఫేస్ ఫినిష్తో కూడినటువంటి ఫైనల్ జాబ్ అవుట్పుట్ రావాలి అంటే గనక ఫీడ్ అన్నది మనం చాలా తక్కువ మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ మనం వర్క్ అన్నది పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్, స్టార్ట్ ద మెషినింగ్. సో మెషినింగ్ అన్నది ప్రాసెస్ మనం స్టార్ట్ చేయాలి. ఎంగేజ్ ఆటోమేటిక్ ఫీడ్ టు మూవ్ ద క్యారేజ్ విత్ ద టూల్ టు ద డిజైర్డ్ లెంత్. సో ఆటోమేటిక్ ఫీడ్ని మనం ఎంగేజ్ చేసుకుంటే మనం క్యారేజ్ని మరియు టూల్ని మూవ్ చేసుకోవచ్చు. దెన్ డిసెంగేజ్ ద ఫీడ్ అండ్ క్యారేజ్ ఈజ్ బ్రాట్ బ్యాక్ టు ఇట్స్ స్టార్టింగ్. సో ఈ ఎడ్జ్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఈ ఎడ్జ్ వరకు మనం టర్నింగ్ చేశాక మళ్ళీ మనం క్రాస్ ఫీడ్ ద్వారా టూల్ని కాస్త వెనక్కి లాక్కొని దాని తర్వాత క్యారేజ్ని కూడా మన వైపుకి లాక్కొని మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అదే పాయింట్కి తీసుకొచ్చి మళ్ళీ ఫీడ్ అన్నది స్టార్ట్ చేసి మళ్ళీ కాస్త డెప్త్లో ఎక్సెస్ మెటీరియల్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో స్లోగా అంటే ఎట్ వన్స్ కాకుండా మనము స్టెప్ బై స్టెప్గా ఎక్సెస్ మెటీరియల్ని రిమూవ్ చేసుకుంటూ మనకు కావలసినటువంటి డైమెన్షన్ ప్రకారము వర్క్ పీస్ని మనం పొందగలం. సెకండ్ వన్, షోల్డర్ టర్నింగ్ ఆపరేషన్. సో షోల్డర్ టర్నింగ్ ఆపరేషన్ ఏంటి అంటే మనం ఇలాగా ఈ పోర్షన్ వరకు ఒక డయామీటర్ ఒక డైమెన్షన్లో ఉంటుంది, ఒక చుట్టుకొలత ఉంటుంది. మళ్ళీ ఈ పోర్షన్ వచ్చేసరికి కాస్త దీనికన్నా ఎక్కువగా ఉంటుంది. సో ద డయామీటర్స్ విల్ వేరీ, ఓకే, అండ్ దే ఆర్ సపరేటెడ్ బై అ షోల్డర్స్. యూ కెన్ సీ హియర్, దీన్ని మనం షోల్డర్స్ అని పిలుస్తాం. సో సేమ్ టర్నింగ్ ఆపరేషన్ కాకపోతే ఇందాక మనం ఎంటైర్ జాబ్ మీద నుంచి ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ చేసాము. ఇక్కడ మనకి కేవలం ఏంటి అంటే ఒక స్టెప్ లాగా ఒక షోల్డర్ని ఫామ్ చేయాలి కాబట్టి సో మనకి ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ ప్రకారం ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ వరకు ఎంత ఉంచాలి, షోల్డర్ అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది మనకి ముందుగా డైమెన్షన్స్ ఇస్తారు. సో అదే విధంగా మనం షోల్డర్ టర్నింగ్ పర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ మీరు కొన్ని చూడొచ్చు షోల్డర్ ఆపరేషన్స్. ఓకే, సో ఈ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఈజ్ అ బివెల్డ్ షోల్డర్, దిస్ ఈజ్ అ స్క్వేర్ షోల్డర్. ఇందాక మనం చూసిన ఫిగర్ వచ్చేసి స్క్వేర్ షోల్డర్
అండ్ ప్రతి ఒక్క షోల్డర్ టర్నింగ్ లో టూల్ యొక్క ఆకారం మనకు మారుతుంది, దాని యొక్క యాంగిల్స్ మారుతున్నాయి. సో స్క్వేర్ షోల్డర్ వచ్చేసరికి ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ని ఈ విధంగా మనం ప్లేస్ చేస్తున్నాము. సో బివల్డ్ షోల్డర్ కి వచ్చేసరికి యాంగిల్లో కట్ చేసినటువంటి టూల్ ని మనం ఉపయోగిస్తాం. సో వివిధ రకాల యాంగిల్స్ లో ఉన్నటువంటి టూల్స్ ని మనం మారుస్తూ, అంటే మనకి ఎటువంటి షోల్డర్ కావాలో ఆ ప్రకారంగా టూల్ ని మనం మార్చుకుంటూ మనం షోల్డర్ టర్నింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. సో a shoulder turning has a different diameters to form a step from one diameter to another. సో మీరు ఇక్కడ చూడొచ్చు, దీని యొక్క డయామీటర్ డిఫరెంట్ గా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ డయామీటర్ డిఫరెంట్ గా ఉంటుంది. Here also this has a different diameter and this one will have a different diameter and so as. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టెప్ టర్నింగ్ ఆపరేషన్. సో ఇందాక చెప్పుకున్నట్టు షోల్డర్ ఆపరేషన్ లాంటిదే ఈ స్టెప్ టర్నింగ్ కూడా, కాకపోతే ఇక్కడ మనం ఎన్నో రకాల స్టెప్స్ అన్నది ఫామ్ చేసుకోవచ్చు. అక్కడ మనకి బివలింగ్ అన్నది ఈ స్టెప్ టర్నింగ్ లో ఉండదు. యూ కెన్ సీ హియర్ దే ఆర్ లైక్ స్టెప్స్, ఒక స్టెప్స్ లాగా మెట్ల లాగా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ నుంచి ఒక లెంత్ వరకు మనం ఎక్సెస్ మెటీరియల్ ని ఒక ఇచ్చిన డయామీటర్ వరకు తొలగిస్తాము. మళ్ళీ ఈ పోర్షన్ లో మనం టూల్ ని వెనక్కి లాక్కొని ఇక్కడ నుంచి మనం తొలగిస్తాము. సో దీస్ 3 portions will have different diameters. So in the next figure you can see clearly. So this is a lengthy job, అందుకే మనం డెడ్ సెంటర్ ని టైల్ స్టాక్ ని మూవ్ చేసుకొని ఇక్కడ సపోర్ట్ ఇచ్చాము. సో we have a different diameter D1, D2 and D3. సో డిఫరెంట్ డయామీటర్స్ తో కలిగినటువంటి వర్క్ పీస్ ఇది. సో దీన్ని స్టెప్ టర్నింగ్ అని పిలుస్తాం. The turning operation is done with a cutting tool to reduce the diameter up to the required dimension for the steps of various diameters. The workpiece is removed from the chuck and the dimensions of workpiece are checked for the requirement. So once you are done with the job, you remove the job from the chuck. Spindle chuck lonchi manam job ni తీసి according to the dimensions మనం స్టెప్ టర్నింగ్ పర్ఫామ్ చేసామా లేదా అన్నది స్కేల్ ద్వారా కానీ క్యాలిపర్స్ ద్వారా కానీ మనం చెక్ చేసుకోవాలి. సో ద సెకండ్ ఇంపార్టెంట్ లేత్ ఆపరేషన్ ఇస్ ఫేసింగ్. వాట్ ఈస్ ఫేసింగ్? Facing is the operation of producing flat end surfaces that is normal to the axis of rotation. The movement of tool is perpendicular to the axis of workpiece. So, ఈ ఫేసింగ్ అంటే ఏంటి? ఫేసింగ్ ద్వారా చదునైన ఉపరితలం కలిగిన వస్తువులను ఉత్పత్తి చేయవచ్చు. ఈ ఉపరితలం భ్రమణ అక్షానికి సాధారణంగా ఉంటుంది. పనిముట్టు యొక్క కదలిక వర్క్ పీస్ యొక్క అక్షానికి లంబంగా ఉంటుంది. సో దీన్ని ఇంకో రకంగా డిఫైన్ చేయాలంటే వర్క్ పీస్ యొక్క లెంత్ ని కట్ చేసే ప్రక్రియను ఫేసింగ్ అని కూడా అంటాం. సో ఇందాక టర్నింగ్ లో మనం వర్క్ పీస్ యొక్క డయామీటర్స్ ని రెడ్యూస్ చేసాం. ఫేసింగ్ ఆపరేషన్ లో మనం వర్క్ పీస్ యొక్క లెంత్ ని రెడ్యూస్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు డయాగ్రామ్ లో స్పిండిల్ యొక్క సెంటర్ యాక్సిస్ కి మనం టూల్ ని ఫీడ్ ఇచ్చి స్లోగా మన సైడ్ కి టూల్ పోస్ట్ ని కదిలించుకోవాలి, లేదా మనం ఇక్కడ నుంచి సెంటర్ యాక్సిస్ కి కూడా మనం టూల్ ని మూవ్ చేస్తూ ఫేసింగ్ ఆపరేషన్ చేయొచ్చు. సో ద జాబ్ ఈస్ locked in the spindle chuck and the machine is on and the workpiece will start revolving slowly by using the cross slide. The tool post is moved to the center of the axis. So this is the center axis. So ikkada manam slowga feed ichi మెల్లగా మన వైపుకి టూల్ ని లాక్కోవాలి. సో ఇట్లా గ్రాడ్యువల్ గా ఎక్సెస్ మెటీరియల్ ని తొలగిస్తూ దీని యొక్క లెంత్ ని మనం వర్క్ పీస్ యొక్క లెంత్ ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ ఉన్నటువంటి దీని సర్ఫేస్ సిలిండ్రికల్ సర్ఫేస్ అన్నది చాలా ఫైన్ ఫర్నిష్డ్ గా ఉంటుంది. సో ఏ విధంగా ఈ ఆపరేషన్ చేస్తారో మీరు చూడొచ్చు. దిస్ ఇస్ ద లాక్డ్ జాబ్ ఇన్ ద చెక్. దిస్ ఇస్ ద ఫేసింగ్ టూల్. సో ఇక్కడ మనం మళ్ళీ టూల్ ని మార్చాము, దీన్ని ఫేసింగ్ టూల్ అంటాము. సో టోటల్లీ ఇది ఇన్వర్డ్ గా bent అయి ఉంటుంది. దిస్ ఈస్ ఆల్సో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. సో ద టూల్ ఫీడ్ is given the feed at the center line. The feed is given from the center line and move towards us.
సో హోల్డ్ ద జాబ్ ఆన్ ద హెడ్ స్టాక్ స్పిండిల్ యూజింగ్ 3 or 4 జా చక్. సో ఈ 3 ఉంటాయి లేదా 4 సెల్ఫ్ సెంటరింగ్ చక్స్ ఉంటాయి. సో అందులో జాబ్ ని మనం ప్లేస్ చేసి లాక్ చేస్తాము. స్టార్ట్ ద మెషిన్ ఆన్ డిజైర్ ఆర్పిఎం టు రొటేట్ ద జాబ్. సో కావాల్సిన స్పీడ్ కి మనం సెట్ చేసుకొని గేర్స్ ని మనం మెషిన్ స్టార్ట్ చేస్తాము. గివ్ అ డిజైరబుల్ ఫీడ్ ఆన్ ద పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ ద జాబ్. జాబ్ యొక్క యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా మనము ఫీడ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ని చేంజ్ చేస్తామని చెప్పుకున్నాము. సో ఫీడ్ ఇవ్వడంలో కూడా ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఫీడ్ యొక్క డెప్త్ ఎక్కువగా ఇస్తే గనక చిప్స్ రూపంలో ఏదైతే ఎక్సెస్ మెటీరియల్ కట్ అవుతుంటాయో అవి మన కళ్ళల్లో పడే అవకాశం ఉంటుంది. చాలా వేడిగా ఉంటాయి ఆ చిప్స్ కూడా. సో డెఫినెట్లీ మీరు లేత్ పైన వర్క్ చేసినప్పుడు ఏ ఆపరేషన్ అయినా కానివ్వండి, ఆ యొక్క ఎక్సెస్ మెటీరియల్ చిప్స్ రూపంలో ఎగురుతూ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా మీరు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. దట్ ఈస్ యూ హ్యావ్ టు వేర్ ద గాగల్స్ ఫస్ట్. ఇఫ్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ ఈవెన్ యూ హ్యావ్ టు వేర్ ద గ్లౌస్ అండ్ aprons. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్ ఈస్ డ్రిల్లింగ్. సో డ్రిల్లింగ్ గురించి ఆల్రెడీ మనం సెకండ్ యూనిట్ లో చెప్పుకున్నాము. సో అక్కడ డ్రిల్లింగ్ వచ్చేసి మనకి డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ అంటే స్క్వేర్ పీసెస్ కానీ లేదా రెక్టాంగులర్ పీసెస్ మీద మనం డ్రిల్లింగ్, బోరింగ్ అండ్ రీమింగ్ ఆపరేషన్స్ గురించి మనం సెకండ్ యూనిట్ లో డిస్కస్ చేసాం. కానీ పర్టికులర్ గా లేత్ మెషిన్ లో డ్రిల్లింగ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది సిలిండ్రికల్ క్రాస్ సెక్షన్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని డ్రిల్ చేయడానికి మాత్రమే మనం లేత్ మెషిన్ ని ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ హోల్స్ ఆన్ వర్క్ పీసెస్. ద డ్రిల్ ఈస్ హెల్డ్ ఇన్ టెయిల్ స్టాక్ స్పిండిల్ అండ్ ఫెడ్ స్లోలీ ఇన్ టు ద వర్క్ పీస్ విచ్ ఈస్ రివాల్వింగ్ ఇన్ ద చక్ ఆఫ్ ద హెడ్ స్టాక్. వర్క్ పీస్ లో రంధ్రాలను చేసే ప్రక్రియను డ్రిల్లింగ్ అని అంటాము. డ్రిల్ టూల్ ను టెయిల్ స్టాక్ లో ఉంచి భ్రమణంలో ఉన్న వర్క్ పీస్ కు నెమ్మదిగా ఫీడ్ ఇస్తూ డ్రిల్లింగ్ ను చేస్తాం. సో మనం ఆల్రెడీ మనకు తెలుసు, లెఫ్ట్ సైడ్ లో హెడ్ స్టాక్ ఉంటుంది, రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ లో టెయిల్ స్టాక్ ఉంటుంది. ఆ టెయిల్ స్టాక్ లో ఉన్నటువంటి డెడ్ వెయిట్ ని మనం తీసేసి ఆ ప్లేస్ లో మనము దాని యొక్క స్పిండిల్ లో డ్రిల్ బిట్ ని ప్లేస్ చేస్తాము. సో లెఫ్ట్ సైడ్ లో హెడ్ స్టాక్ లో రివాల్వ్ అవుతున్న వర్క్ పీస్ కు టెయిల్ స్టాక్ ని మెల్లగా హెడ్ స్టాక్ వైపుకు తీసుకొచ్చి ఆ డ్రిల్ బిట్ ని మనం స్లోగా ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ టూల్ అన్నది స్టేషనరీగా ఉంటాయి ప్రతి ఆపరేషన్ లో. వర్క్ పీస్ మాత్రమే మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఆ స్పిండిల్ ని టెయిల్ స్టాక్ యొక్క స్పిండిల్ ని మనం మూవ్ చేస్తూ మెల్లగా డ్రిల్లింగ్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేస్తాం. సో హియర్ యూ కెన్ సీ హెడ్ స్టాక్ లో ఉన్న చక్ లో మనకు వర్క్ పీస్ రొటేట్ అవుతుంది. రైట్ సైడ్ నుంచి మనం ఈ డ్రిల్ బిట్ ని టెయిల్ స్టాక్ లో ఏదైతే లాక్ చేసామో దాన్ని ముందుకు తీసుకొని వస్తూ మెల్లగా దీని లోపల డ్రిల్లింగ్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేస్తాము. యూ కెన్ సీ హియర్ the tail stock spindle we have inserted the drill. So how to perform this operation, let us see. Fix the job in the chuck of the headstock spindle. Headstock spindle lo manam job ni fix chesukovali. Fit the drilling tool in the tail stock spindle. Tail stock spindle lo drill bit ni pettukunnamu. Rotate the workpiece at the required turning speed. So required rpm lo manam workpiece ni rotate chestamu. మూవ్ ద టెయిల్ స్టాక్ టువర్డ్స్ ద జాబ్ బై హ్యాండ్ ఫీడ్. సో దీని యొక్క లివర్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం మాన్యువల్ గా స్లోగా ఫీడ్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. స్లోలీ కీప్ ఫీడింగ్ ద టూల్ టువర్డ్స్ ద వర్క్ పీస్. వన్స్ ద డ్రిల్లింగ్ ఆపరేషన్ ఇస్ ఫినిష్డ్, స్విచ్ ఆఫ్ ద మోటార్. నౌ స్లోలీ మూవ్ అవే ద టెయిల్ స్టాక్ ఫ్రమ్ ద వర్క్ పీస్. సో ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్త ఏంటి అంటే డ్రిల్లింగ్ రిక్వైర్డ్ డెప్త్ లో మనం డ్రిల్లింగ్ పర్ఫామ్ చేసిన తరువాత వెంటనే మనము టెయిల్ స్టాక్ ని వెనక వైపుకి లాక్కోకూడదు. ఓకే, సో మనకి డ్రిల్లింగ్ అన్నది డ్రిల్ అన్నది చెడిపోయే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనం డ్రైవింగ్ మెకానిజం అంటే మోటార్ ని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతనే టెయిల్ స్టాక్ ని హెడ్ స్టాక్ నుంచి దూరంగా మూవ్ చేసుకోవాలి. సో ద ఫోర్త్ వన్ ఈజ్ రీమింగ్. రీమింగ్ గురించి కూడా మనం సెకండ్ యూనిట్ లో ఆల్రెడీ తెలుసుకున్నాము. వాట్ ఈజ్ రీమింగ్? ఆల్రెడీ డ్రిల్ చేసినటువంటి హోల్ ను స్మూత్ ఫినిషింగ్ ఇవ్వడానికి రీమర్ టూల్ సాయంతో మనం చేసే ఆపరేషన్ ని రీమింగ్ అంటాము. సో ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఒకటి ఏంటి అంటే అక్కడ మనం డ్రిల్లింగ్ మెషిన్ ని ఉపయోగించాము, either
సెన్సిటివ్ డ్రిల్లింగ్ మెషిన్ లేదా రేడియల్ డ్రిల్లింగ్ మెషిన్. ఇక్కడ వచ్చేసి మనం లేత్లో ఈ రీమింగ్ టూల్ని టేల్ స్టాక్లో పెట్టి ఈ యొక్క రీమింగ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం. ఇట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ ఫినిషింగ్ అండ్ సైజింగ్ అ డ్రిల్డ్ ఆర్ బోర్డ్ హోల్. The reamer tool is held in the tailstock spindle, is fed slowly into the work which is revolving at very low speed. Reaming అనగా ముందుగానే బోర్ లేదా డ్రిల్ చేసిన రంధ్రాన్ని ఫినిషింగ్ చేయడం. రీమింగ్ కొరకు ఉపయోగించే రీమింగ్ పరికరాన్ని టేల్ స్టాక్ లో ఉంచి హెడ్ స్టాక్ లో మెల్లగా తిరుగుతున్న వర్క్ పీస్ కు ఫీడ్ చేస్తారు. సో హియర్ we have to identify we have to observe one thing here. While performing reaming operation, the speed of the workpiece should be lowered. సో దీని యొక్క ఆర్పిఎం ని మనం తగ్గియాలి. ఎందుకంటే ఆల్రెడీ డ్రిల్ చేసినటువంటి హోల్ కి కేవలం మనం సైజింగ్ అండ్ ఫినిషింగ్ ఇస్తున్నాం కాబట్టి అది స్లో ఆర్పిఎం లోనే మనం ఈ ఆపరేషన్ ని పర్ఫామ్ చేయాలి. సో హియర్ యూ కెన్ సీ సేమ్ డ్రిల్లింగ్ ఆపరేషన్ లానే, కాకపోతే ద టూల్ ఈస్ రిప్లేస్డ్ బై రీమర్. డ్రిల్ బిట్ బదులు మనం ఇక్కడ రీమర్ ని రీప్లేస్ చేసాము. సో ద సేమ్ థింగ్, సేమ్ టేల్ స్టాక్, సేమ్ హెడ్ స్టాక్, వర్క్ పీస్ విల్ బి రొటేటింగ్ ఇన్ ద spindle, head stock spindle. The reaming tool is inserted into the tail stock spindle. Slowly the tail stock is moved towards the head stock and the reaming operation is performed in an already drilled hole. So it is the operation for sizing or finishing a drilled hole to the required size by a tool called reamer. Reamer tool is fitted on the tail stock. Already drilled workpiece is held in the chuck. Now bring the tail stock near to the workpiece. Continue the work till the reaming process is finished. So this is how the reaming operation is done. So the next lathe operation is knurling. What is knurling? It is the process of producing a rough surface on the workpiece to provide effective gripping. This is done by a special tool called as knurling tool. The rough scars on the tool is indented on the revolving workpiece. So in knurling ante enti, వివిధ రకాల అచ్చులను గుండ్రటి సర్ఫేసెస్ పై నర్లింగ్ టూల్ ని ఉపయోగించి అచ్చు వేయడాన్ని నర్లింగ్ అని అంటాము. భ్రమణంలో ఉన్న వర్క్ పీస్ కు విరుద్ధంగా నర్లింగ్ టూల్ ను ప్రెస్ చేసి నర్ల్ పై ఉన్న డిజైన్ ను చుట్టూ రోల్ చేసి ఆ డిజైన్ ను అచ్చు పడేలా చేస్తారు. సో ఒక స్పెషల్ టూల్ నర్డ్ టూల్ ని ఉపయోగించి దానిపైన ఉన్నటువంటి డిజైన్ కానివ్వండి, సారలు కానివ్వండి, అవి తిరుగుతున్నటువంటి వర్క్ పీస్ పైన అచ్చు వేసే ప్రక్రియను మనం నర్లింగ్ అని అంటాము. సో యూ కెన్ సీ హియర్, దిస్ ఈస్ ద రివాల్వింగ్ వర్క్ పీస్ అండ్ దిస్ ఈస్ ద స్పెషల్ టూల్ కాల్డ్ యాజ్ అ నర్ల్ టూల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ కింద ఉన్నటువంటి చిన్న వీల్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద నర్ల్స్ అని పిలుస్తాము. సో దీనిపైన ఉన్నటువంటి ఈ గీతలు ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క వర్క్ పీస్ పైన ఇండెంట్ చేస్తుంది. సో దిస్ డిజైన్ ఈస్ రెప్లికేటెడ్ ఆన్ దిస్ వర్క్ పీస్. సో ఇక్కడ కొద్దిగా హై స్పీడ్ లోనే మనం వర్క్ పీస్ ని రొటేట్ చేయాల్సి వస్తుంది. ఇంకా క్లియర్ గా ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈస్ ద నర్లింగ్ టూల్. సో వీ హ్యావ్ 2 to 3 వీల్స్ పైవోటెడ్ ఆన్ అ పిన్. 2 ఉండొచ్చు లేదా ఒక్కోసారి 3-4 కూడా ఉంటాయి. సో వీటి పైన ఉన్నటువంటి ఈ అచ్చులు ఏవైతే ఉన్నాయో అది వర్క్ పీస్ పైన మనకి పడుతుంది. ఓకే, సో హౌ ఇట్ ఈస్ డన్? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అ రఫ్ సర్ఫేస్ ఆన్ ద వర్క్ పీస్ టు ప్రొవైడ్ ఎఫెక్టివ్ గ్రిప్పింగ్. సో ముఖ్యంగా ఈ యొక్క నర్లింగ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మనము ఒక ఆబ్జెక్ట్ ని పట్టుకోవడానికి మంచి గ్రిప్ కావాలి. సో ఈ యొక్క సారలు ఏవైతే దాని మీద అచ్చు పడతాయో వాటి వల్ల మనకి ఒక గ్రిప్ అందుతుంది. టు హోల్డ్ దట్ పర్టికులర్ వర్క్ పీస్ వి హ్యావ్ అ గ్రిప్ ఆన్ దట్ సర్ఫేస్. నర్లింగ్ టూల్ ఈజ్ హర్ల్డ్ రిజిడ్లీ ఆన్ ద టూల్ పోస్ట్. టూల్ పోస్ట్ పైన ఈ నర్లింగ్ టూల్ ని మనం ఫిక్స్ చేసుకోవాలి. వర్క్ పీస్ ఈజ్ హర్ల్డ్ ఫర్మ్లీ ఇన్ ద చక్ ఆఫ్ హెడ్ స్టాక్ స్పిండల్. హెడ్ స్టాక్ స్పిండల్ లో మనం వర్క్ పీస్ ని గట్టిగా లాక్ చేసుకోవాలి. మేక్ ద వర్క్ పీస్ టు రొటేట్ ఎట్ డిజైర్డ్ స్పీడ్. సో మంచి ఆర్పిఎం లోనే ఈ యొక్క వర్క్ పీస్ ని మనం రొటేట్ చేసుకోవాలి. నౌ ప్రెస్ ద నర్ల్ టూల్ అగైన్స్ ద రొటేటింగ్ జాబ్.
so that it leaves the exact impressions of the tool on the surface of the job. సో ఇక్కడ మనం క్రాస్ ఫీడ్ ని ఉపయోగించి కాస్త బలంగా ఈ టూల్ ని వర్క్ పీస్ వైపుకి ఫీడ్ ఇవ్వాలి. సో ఈ ఫీడ్ అన్నది మనం చాలా గట్టిగా ఇవ్వాలి, ఎందుకంటే దానిపైన ఉన్నటువంటి ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాక్ట్ గా ఆ వర్క్ పీస్ పైన పడాలి. సో ఈ టూల్ పైన ఉన్నటువంటి గీతలు కానివ్వండి, డిజైన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ఆ యొక్క ఇంప్రెషన్స్ వర్క్ పీస్ పైన పడాలి అంటే మనం కాస్త ఫీడ్ అన్నది గట్టిగా ఎక్కువగా ఇవ్వాలి. సో నెక్స్ట్ వన్ ఈస్ taper turning. A taper may be defined as a uniform increase or decrease in the cross section of a workpiece measured along its length, a conical surface produced on tape. In taper turning, tool moves at an angle to the axis of the rotation. So already tapering గురించి మనం సెకండ్ యూనిట్ లో చదువుకున్నాము. సో గ్రాడ్యువల్ గా క్రాస్ సెక్షన్ రిడ్యూస్ అవుతే ఆ సర్ఫేసెస్ ని మనం టేపర్డ్ సర్ఫేసెస్ అని పిలుస్తాం. సో ఆ టేపర్ సర్ఫేసెస్ అన్నది సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ మీద ఏ విధంగా చేస్తామో టేపర్ టర్నింగ్ ఆపరేషన్ ద్వారా మనం ఆ యొక్క టేపర్డ్ సర్ఫేసెస్ ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. వర్క్ పీస్ యొక్క మధ్య ఛేదము దాని పొడవు వెంట ఏకరీతిలో పెరుగుట లేదా తగ్గుట టేపర్ అని అంటాము. ఈ టేపర్ ఆకారం శంఖాకార ఉపరితలలాగా ఉంటుంది. టేపర్ టర్నింగ్ ఆపరేషన్ లో టూల్ భ్రమణ అక్షానికి ఒక కోణంలో కదులుతుంది. సో ఇట్ ఈస్ సెట్ ఎట్ అన్ యాంగిల్ టు ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అండ్ టర్న్. సో వీ హ్యావ్ 3 methods of taper turning here. One by using the form tool method, second one is tailstock set over method, the third one is compound wrist method. సో ఫార్మ్ టూల్ ని వాడి ఉపయోగించి టేపర్ టర్నింగ్ చేస్తే దాన్ని ఫార్మ్ టూల్ మెథడ్ అంటాము. టెయిల్ స్టాక్ యొక్క సెట్ స్క్రూని మనము లూజ్ చేసి టెయిల్ స్టాక్ ని సెంటర్ యాక్సిస్ నుంచి కాస్త జరిపి వర్క్ పీస్ ని హెల్డ్ చేసి టర్నింగ్ చేస్తే టేపర్ టర్నింగ్ ఫామ్ అవుతుంది. థర్డ్ వన్ కంపౌండ్ రెస్ట్ మెథడ్. సో ఈ కంపౌండ్ స్లైడ్ ఏదైతే ఉందో దాన్ని టోటల్ గా స్వివెల్ అంటే మూవ్ చేయాలి, either లెఫ్ట్ ఆర్ రైట్, ఇట్ డిపెండ్స్. మనం మేల్ టేపరింగ్ కావాలంటే ఈ కంపౌండ్ రెస్ట్ ని రైట్ సైడ్ కి స్వివల్ చేసుకోవాలి. ఫీమేల్ టేపరింగ్ కావాలంటే గనక ఈ కంపౌండ్ రెస్ట్ ని లెఫ్ట్ సైడ్ కి స్వివల్ చేసుకుంటాము. సో ఫస్ట్ టేపర్ టర్నింగ్ ఆపరేషన్ బై యూజింగ్ అ ఫార్మ్ టూల్. సో ఇక్కడ ఈ ఫార్మ్ టూల్ ని చూడొచ్చు, ఒక యాంగిల్లో ఈ టూల్ కట్ చేయబడి ఉంది. సో దీన్ని మన టూల్ పోస్ట్ లో ఉంచి డైరెక్ట్ గా వర్క్ పీస్ సిలిండ్రికల్ వర్క్ పీస్ కి ఫీడ్ ఇస్తే ఇది ఏ యాంగిల్లో ఉందో ఆ యాంగిల్లోనే మనకి ఈ యొక్క ఎక్సెస్ మెటల్ కట్ అయ్యి మనకి టేపర్డ్ సర్ఫేస్ అన్నది ఫామ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు గ్రాడ్యువల్లీ క్రాస్ సెక్షన్ అన్నది తగ్గింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక క్రాస్ సెక్షన్ లో ఉంది దిస్ టోటల్ పార్ట్, అండ్ హియర్ యూ కెన్ సీ దేర్ ఇస్ అ గ్రాడ్యువల్ డిక్రీజ్. ఇక్కడ కూడా డిక్రీజ్ అయింది. సో గ్రాడ్యువల్ డిక్రీజ్ ఇన్ ద క్రాస్ సెక్షన్ ఇస్ నథింగ్ బట్ టేపర్డ్ సర్ఫేస్. సో ఈ ఫార్మ్ టూల్ ని ఉపయోగించి ఈ విధంగా మనం టేపర్ టర్నింగ్ చేస్తాము. సెకండ్ వన్ ఈస్ టేల్ స్టాక్ సెట్ ఓవర్ మెథడ్. టేల్ స్టాక్ సెట్ ఓవర్ మెథడ్ అంటే ఈ సెంటర్ యాక్సిస్ యాక్చువల్ గా మనకి ఈ యొక్క హెడ్ స్టాక్ మరియు టేల్ స్టాక్ యొక్క స్పెండల్స్ మ్యాచ్ అవుతాయి. ఇది జాబ్ యొక్క సెంటర్ యాక్సిస్ అని కూడా అంటాము. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఈ యొక్క స్పిండిల్ ఈ యొక్క సెంటర్ యాక్సిస్ నుంచి మూవ్ అయ్యి ఒక యాంగిల్లో మనకి ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ ద సెంటర్ యాక్సిస్. యాక్సిస్ ఆఫ్ టెయిల్ స్టాక్ నుంచి కదిలి మనకి ఒక యాంగిల్ అన్నది ఇక్కడ ఫామ్ అయింది. సో దీన్ని హెల్డ్ చేసిన తర్వాత వర్క్ పీస్ ని మనం ఎప్పుడైతే ఫీడ్ ఇచ్చుకుంటూ కటింగ్ టూల్ ని మూవ్ చేస్తామో ఎంత యాంగిల్లో అది జరిగిందో ఆ యాంగిల్ యొక్క టేపర్ సర్ఫేస్ అన్నది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. You can see here entirely the cross section is gradually decreased. Here you have the separate diameter and at the end you can see is a different diameter E1 and E. Okay. So how it is done? ఈ సెంటర్ లైన్ కు ఉండాల్సిన టెయిల్ స్టాక్ యొక్క స్పిండిల్ జరిగి కాస్త ఈ పొజిషన్ కి వచ్చింది.
సో ఇలా జరగడం వల్ల మనకి సెంటర్ యాక్సిస్ నుంచి ఆల్ఫా అనే ఒక యాంగిల్ ఏర్పడింది. ఓకే. సో దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద టేపర్, దిస్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద వర్క్ పీస్. సో L is equal to D minus D by 2L. This is the formula. So by using this formula, what is the angle? We can find it out. L is the total length of the workpiece. Small l is the length of the taper. Capital D is the larger diameter of the workpiece. So this one. And small d is the smaller diameter of the workpiece. This one. Okay. So this is how the tailstock setover method is used for taper turning. Next, very important and usually used method for taper turning. చిన్న టేపర్స్ కి కానీ చాలా పర్ఫెక్ట్ గా టేపర్ టర్న్ చేసే మెథడ్ ఏదైనా ఉంది అంటే కంపౌండ్ రెస్ట్ మెథడ్. ఓకే. సో ఈ కంపౌండ్ రెస్ట్ ని మనం మూవ్ చేసుకొని ఈ టేపర్ టర్నింగ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద సెంటర్ యాక్సిస్ ఆఫ్ ద కంపౌండ్ రెస్ట్, బట్ ఇట్ ఈస్ స్వివెల్డ్ లిటిల్ బిట్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఆల్ఫా, రైట్. సో అందుకనే ఇక్కడ ఈ టూల్ ఏదైతే ఉందో మనం కంపౌండ్ రెస్ట్ దగ్గర ప్లేస్ చేస్తాము అండ్ ఫీడ్ అన్నది ఈ యొక్క హ్యాండ్ వీల్ ఏదైతే ఉందో కంపౌండ్ రెస్ట్ యొక్క హ్యాండ్ వీల్ దాని ద్వారా మనం ఫీడ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ మూవ్డ్ అండ్ టేపర్డ్ సర్ఫేస్ ఈస్ ఫార్మ్డ్, రైట్. దెర్ ఈస్ అ ప్రొట్రాక్టర్ స్కేల్ హియర్. ఓకే. ఇది మనం మెజర్మెంట్ ప్రకారం ఎంత వచ్చిందో ఆల్ఫా అన్న యాంగిల్, ఇట్ ఈస్ హాఫ్ ద టేపర్ యాంగిల్. సో దాని ప్రకారం దీన్ని స్వివెల్ చేసి ఆ మెజర్మెంట్ కి లాక్ చేస్తాం. సో డోంట్ ఫర్గెట్ టు లాక్ ఈవెన్ ద క్యారేజ్ ఎట్ దిస్ పాయింట్. సో క్యారేజ్ ని కూడా ఈ ఆపరేషన్ అప్పుడు లాక్ చేయాల్సి ఉంటుంది అండ్ కంపౌండ్ రెస్ట్ కూడా మనం కేవలం కంపౌండ్ రెస్ట్ మాత్రమే మూవ్మెంట్ లో ఉంటుంది. సెట్ ద కంపౌండ్ రెస్ట్ బై స్వివెలింగ్ ఇట్ ఫ్రమ్ ద సెంటర్ లైన్ ఆఫ్ ద లేత్ సెంటర్ త్రూ ఎన్ యాంగిల్ ఈక్వల్ టు ద హాఫ్ టేపర్ యాంగిల్. దెన్ క్లాంప్ ద క్యారేజ్ ఇన్ ప్లేస్. సో క్యారేజ్ ని క్లాంప్ చేసి పెట్టేసుకోవాలి జరగకుండా. After adjusting the setting tool, feed is applied by the compound rest feed handle to the complete the taper. So, ఈ feed handle ని ఉపయోగించి మనము feed అన్నది ఇవ్వడం జరుగుతుంది. So, what is the formula used here? Tan alpha is equal to D1 minus D2 by 2L, wherein D is the larger diameter of the taper in mm. Small d వచ్చేసి smaller diameter of the tapered in mm. So, this is the larger diameter and this is the smaller diameter. 2 alpha is called as full taper angle and మనకు కావాల్సింది angle alpha. So that is nothing but 1 by 2 అంటే half the taper angle. So by using the angle, we'll set the compound rest and start the taper turning operation.